ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు ఈ సమయాన్ని తెలియజేస్తున్నాను. రైతు సమయంలో మనందరం కలిసి పరిశుభ్ర గ్రంథం నుండి అంశాన్ని లేదా మాటని ఆలోచన చేయబోతున్నాం. సువార్త ప్రకటన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. సువార్త ప్రకటన అనేటువంటి గొప్ప ఉద్దేశం. ఎవరి ఉద్దేశము? సువార్త ప్రకటన అనేటువంటి ఆ పని యొక్క ఉద్దేశం ఎవరిది? సువార్త ప్రకటన అనేటువంటి పని యొక్క ఉద్దేశం ఎవరిది? నాదా? మీదా? ఎవరిది? తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుని ఉద్దేశం అది. కాబట్టి వాటి ఉద్దేశమైనటువంటి పని ఎవరి కోసం? సువార్త ఎవరి కోసం అండి? సువార్త ఎవరి కోసం? సువార్త ఎవరి కోసం? సువార్త ఎవరి కోసం? సువార్తకి బోధనకు వ్యత్యాసం ఏంటి? బోధ ఎవరికి? బోధ ఎవరికి? సువార్త ఎవరికి? సువార్త అనేది దేవుని ఎరగిన వారికి, లోకంలో పాల్గొన్న వారికి సువార్త అవసరం. బోధ ఎవరికి? క్రీస్తు యేసుకి బాప్తిస్మం పరిశుద్ధులుగా ఉన్న వారికి బోధ అవసరం. ఇప్పుడు సువార్త అనేటువంటి పని లేదా సువార్త అనేది ఎవరి కోసం? దేవుని ఎరగని సువార్త లోడని పాల్గొన్న ప్రతి మానవునికి సువార్త అవసరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే లోకంలో తెలుసు మనకి ఏ లేదు, అందరూ పాపం చేసి దేవుడు మనకి బయటపడలేకపోతున్నాడంటే సువార్త అనేది పాపుల వల్ల అందరికీ అనే విషయాన్ని స్పష్టంగా మనకి పరిచయం చేస్తుంది. పాపులుగా ప్రతి ఒక్కరికి సువార్త అవసరం. అయితే ఆ సువార్త ఏంటి? సువార్తని దేని అంటారు? సువార్తని దేని అంటారు? వాక్యాన్ని సువార్త అంటారా? యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని, ఈ మూడింటిని సువార్త అంటారు. అంటే యేసుక్రీస్తు వారి మరణం, యేసుక్రీస్తు వారి సమాధి, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఎవరికేంటి? ఎవరి కోసం? పాపులుగా ఉన్న ప్రతి మానవుడి వరకు ఆయన మరణించాల్సి వచ్చింది. పాపులుగా ఉన్న ప్రతి మానవుడి వరకు ఆయన సమాధి చేయవలసి వచ్చింది. పాపులుగా ఉన్న ప్రతి మానవుడు విడిచిపోతే పునరుద్ధానం తిరిగి లేవలసి వచ్చింది. అంటే ఆ మరణ సమాధి పునరుద్ధానమైనటువంటి అవశేషించుకోవడం ఎవరి మీద పడడం? లోకంలో బాధ్యత ఉన్న మానవుని ఆత్మ సంబంధమైన మేలు దీవెన పడితే ఆయన మరణానికి అప్పగించారు. కాబట్టి ఆ వార్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధాన సంబంధమైనటువంటి సువార్త అని మీరు ఎలా చెప్తున్నారు? సువార్త అంటే యేసుక్రీస్తు వారి మరణము, సమాధి, పునరుద్ధానం అనే మాట మన సొంత మాట. బైబిల్లో మాట అది. బైబిల్లో మాట మన సొంత మాట ఏమి? ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సువార్త దానికి ఆయన ఎదిగిన పరిచయం చేసుకొచ్చారు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 3వ వచనం నుంచి, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది, అదే విధంగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతుపడెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క సమాధి, మరణము, పునరుద్ధానం గురించి దేవుని సమాధి సువార్త అని మనకు విశ్లేషణ చేసింది. సువార్త
కాబట్టి ఈ సువార్త ఎవరికి అవసరం? ఈ సువార్త ఎక్కడ అవసరం? కాబట్టి ఈ సువార్త సర్వలోకానికి, ఈ లోకానికి సర్వలోకానికి అంటే సూర్యుని కింద ఉన్న సర్వ సృష్టికి సువార్త అవసరం. అదే కదా నాకు సొంత పదాలనే ప్రయోజనంలో మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, సర్వలోకానికి సర్వ సృష్టికి ఏం అవసరం అంటే సువార్త. అంటే సర్వలోకానికి సర్వ సృష్టికి అంటే సృష్టిలో ఉన్న ప్రజలకి సమస్త జనులు అనే విషయాన్ని కూడా మాట చెప్పబడింది. 11వ వచనంలో మరొక స్వార్థపడి సకల జనులు సాక్షాత్తుడు స్వార్థ ప్రకటింపబడాలి అని అన్నాడు. ఏమండి? సకల జనులకు ఏమడాలంట? సువార్త ప్రకటించాలి. సకల జనులకు సువార్త ప్రకటించాలి. ఒకసారి 13వ 10వ భాగాన్ని మనం వినట్లయితే 13వ 10వ భాగాన్ని సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడేవారు. ముందుగా అర్థం ఏంటి? ఏమండి? సకల జనులకు ముందుగా సువార్త ప్రకటింపబడాలని ఉన్నాడు. సువార్త ఎవరి అవసరం? పాపుల గౌరవానికి అవసరం. సువార్త ఎప్పుడు అవసరం? ఎప్పుడు అవసరం? సువార్త ఎవరికి అవసరం అంటే దాని మనసులో పాపుల ప్రతి మానవుడికి అవసరం. ఎప్పుడు అవసరం? సువార్త ఎప్పుడు అవసరం అండి? అక్కడ ముందుగానే అన్నాడు. ముందుగా అర్థమైంది సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడాలని అన్నాడు. లేఖనాలు సర్వ సృష్టికి సువార్త అవసరం చదువుతున్నాం అంటే లోకంలో పాపైన మానవుడికి సువార్త అవసరం తెలుసుకున్నాడు. ఎవరికి అవసరం అంటే పాపిగా బ్రతికి ఉన్న ప్రతి మానవునికి ముందుగా అవసరం. సరిపోయిన సువార్త ప్రకటిస్తే ఉపయోగంగా లేదు. ఎప్పుడు ప్రకటించాలా? ఒక పాపైన మానవుడు మరణానికి ముందే సువార్త ప్రకటింపబడాలి. ముందే సకల జనులకు సకల జనములకు ఏ ప్రకటించబడాలంట? 10వ సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడాలి. అంటే మానవుడి మరణానికి ముందే సువార్త అతని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక మానవుని మరణానికి ముందే సువార్త దగ్గరికి వెళ్ళాలి. సువార్త వెళ్ళిన తర్వాత అతను సరిపోయిన ఇబ్బంది లేదు. ఎందుకంటే రేపటి దిన తీర్పులో ఆ సువార్త అనేది ఏం చెప్పుద్ది? సువార్త వెళ్ళిన తర్వాత పాపైన మానవుడు సువార్త లోపడకుండా మరణిస్తే సువార్త ఏం చెప్పుద్ది? అది కదా ఏం చెప్పుద్ది? సాక్ష్యం చెప్పుద్ది. ఏం చెప్పుద్ది? సాక్ష్యం చెప్పుద్ది. సువార్త ప్రకటించబడింది, నేను వినలేదు. అది ఆయన వ్యక్తిగతమైనటువంటి బలహీనత, వ్యక్తిగతమైనటువంటి అవిధేయత అనే విషయాన్ని సువార్త ప్రకటిస్తుంది. కాబట్టి మాట్లాడినటువంటి విలువ వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజంగా యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసి మీరు ఏ గ్రామానికైనా, ఏ పట్టణానికైనా, ఏ గృహానికైనా మీరు వెళితే ఆ గృహానికి మీరు శుభ్రం చెప్పండి. ఏ గృహమైనా, ఏ పట్టణమైనా, ఏ గ్రామమైనా, ఏ గృహమైనా మనం తెలుసుకోలేకపోతే ఏం చెప్పమని చెప్పాడు? అనుకూలంగా చెప్పాడా? చెప్పలా? లేదా చెప్పి నాశనం అయిపోవాలని చెప్పించమని చెప్పలా? ఏం చెప్పాడు? ఏమండి? ఏం చెప్పమని చెప్పాడు ఆయన? వాళ్ళ మీద లోకంలో సాటి మేము చెప్పలా. ఏం చెప్పాడు? మీ పాదాలకు ఉన్న ధూళి, మీ పాదాలకు ఉన్న ధూళి అక్కడ దులిపాడు. ఎడా? ఆ గ్రామం మీద కానీ, పట్టణం మీద కానీ, ఇంటి మీద కానీ దులిపాడు. ఎందుకు? ఆ బాధతో రేపటి ఆ గృహం మీద, ఆ పట్టణం మీద, ఆ గ్రామం మీద ఏం చెప్తుంది? సాక్ష్యం చెప్తుంది.
స్వార్థాన్ని ఎప్పుడు ప్రకటించేది? బతికుండగా, అంటే మరణానికి ముందే ప్రతి మానవుడి దగ్గరికి వెళ్ళాల్సిన వస్తుంది. కాబట్టి ఆ స్వార్థ ప్రతి మానవుడు అవసరమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అయితే మరి స్వార్థ అందరూ వినాలంటే ఏం చేయాలి? స్వార్థ అందరూ వినాలంటే ఏం చేయాలి? స్వార్థ అందరూ వినాలంటే అందరూ ఏం చేసుకుంటామా లేదా మనమే వెళ్దామా? ఏం చేయాలి? మనం వెళ్ళాలా? వాళ్ళు వస్తారు ఎక్కడికి? చెప్పండి. యేసుక్రీస్తు వారు కూడా 10 మందికి చెప్తూ మరి మీరు సర్వలోకానికి కాళ్ళ దగ్గర తెచ్చుకుని కూర్చోబెట్టి చెప్పమని చెప్పాడా? ఏం చెప్పాడు? మరి సర్వలోకాలకు వెళ్ళి అన్నాడు. వెళ్తే ఎవరు దొరుకుతారు? మీరు వెళితే ఎవరు దొరుకుతారు? లోకంలో పాపంలో ప్రతి మానవుడికి దొరుకుతారు. మీరేం చేయాలి? అక్కడికి వెళ్ళి స్వార్థ ప్రకటించమన్నారు. కానీ దేవుడి ధ్యానం దేవుడి అంటారంటే ఎందుకంటే మనకి ఇన్నిసార్లు మనకు అవసరం, ఇన్నిసార్లు మనకు అవసరం. ఎవడో ఒకసారి ఎవడో 3 సార్లు అంతే తప్ప వీరికి గడప గడపకి గొడాలు వేసినట్టు అడుగులు వేసినట్టు అవసరమా అనే ప్రశ్న ఖచ్చితంగా మా మనసులో ఉన్నదని నేను అనుకోవడం ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మరణానికి ముందే ఏ వెళ్ళాలని చెప్పాడు దేవుడు? సువార్త వెళ్ళాలి. సువార్త వెళ్ళాలి అంటే వాడు సువార్త వెళ్ళాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? లోకంలో పాల్గొనే మానవుడు మరణానికి ముందే సువార్త వినాలి అంటే ఎవరు కావాలి? ప్రకటించేవాడు కావాలి. ఒక్కసారి రోమిలకు రాసిన 10వ ప్రకటించువారు లేకుండా వారు ఎప్పుడు సువార్త విందులు అని వచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వారిని ఎట్లు విశ్వసించుదురు. అదిగో ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు అన్నాడు. మరణానికి ముందే సువార్త వెళ్ళాలని కోరుతా ఉన్నాడు. ఆ మరణానికి ముందే సువార్త వెళ్ళాలి అంటే వాడు వినాలి అంటే ప్రకటించేవాడు లేకుండా ఎవరైనా వింటారా? ఏమండి? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు మనకి సువార్తను ప్రకటించేవారు కావాలి. ఎవరి కోరిక? దేవుని కోరిక. కాబట్టి సువార్తను ప్రకటించడానికి ఎవరు కావాలి? సువార్తను ప్రకటించడానికి ఎవరు పంపాలి? సువార్త లోకంలో పాపేయడానికి సువార్త అవసరం, అవును కదా? ఆ సువార్త అవసరమైతే ఆ మరణానికి ముందు సువార్త ప్రకటించాలి దేవుడు కోరుతా ఉంటే మానవులైన మరణానికి ముందు సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఎవరిది? ఆ సువార్త కొరకు సేవకుడు పంపాల్సింది ఎవరు? అసలు సువార్త పరిపాలన బాధ్యత ఎవరిది? దేవుని నిత్య సంకల్పంలో భాగంగా పరలోకంలో ప్రధానుడు అధికారుడు సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత భారం ఎవరు పెట్టాడు? దేవుడు ఎవరు పెట్టాడు? సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన భారం బాధ్యత ఎవరిది అంటే సంఘాలనే భావాన్ని మర్చిపోకుండా ఒకసారి పత్రిక 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-10 దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసే నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులను అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడినట్టు ఉద్దేశించి, ఎవరి ఉద్దేశం? దేవుడి ఉద్దేశం. ఎప్పుడు ఇది? నిత్య సంకల్పంలో భాగంగా లోకంలో పాపులకి, జ్ఞానులకి, అధికారులకి, దేవుని ఎరగని వారందరికీ స్వార్థ ప్రకటించాల్సిన బాధ్యత సంఘానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు
ప్రకటించేవారు లేకుండా వారు ఇంటి విందులు అంటే ఇప్పుడు ఎవరు ప్రకటించాలా? ఆ ప్రకటించే వారికి ఎవరు ఉండాలా? ఆ ప్రకటన అనేటువంటి ఉద్దేశం ఎవరిది? సువార్త ప్రకటన అనేటువంటి ఉద్దేశం ఎవరిది? దేవుడు. కానీ ఆ సువార్త ప్రకటించవలసిన బాధ్యత దేవుడు ఎవరు అప్పగించాడు? సంఘానికి అప్పగించాడు. సంఘం ఏం చేయాలా? సంఘం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? సువార్త ప్రకటన విషయంలో సంఘం యొక్క బాధ్యత ఏంటి? సువార్త ప్రకటించడానికి సువార్తని పంపాలి. సువార్తని పంపాలంటే అక్కడ బోధించాలంటే ఏం కావాలా? సరైనటువంటి వసతులు, మౌలిక సదుపాయాలు అంటే అర్థం ఏంటి? కరెంట్ అని, స్టేజీ అని, ఇంకా సౌండ్ సిస్టమ్ అని, దానికి అనేటువంటి మౌలిక సదుపాయాలను చేసే బాధ్యత సంఘాన్ని. అక్కడ ఒక వ్యక్తి మాట్లాడాలంటే ఏం కావాలా? అవి ఏం కావాలో తెలుసు. జనాల వాక్యం లేదు కావాలా? జనాల వాక్యం సౌండ్ సిస్టమ్ కావాలా? ఒక నిలబడంతో వేదిక కావాలి. అవును కదా? వేదిక లేకుండా, లైట్ లేకుండా, సౌండ్ సిస్టమ్ లేకుండా ఏమైనా చూడాలి. కాబట్టి ఆ బాధ్యత, ఆ నిర్వహణ బాధ్యత ఎవరిది అంటే వాడు చూసుకుంటాడే. ఎవరాడు? స్వార్థంగా ఉన్నవాడు చూసుకుంటాడే అని మనం నిద్రావస్థలో పెడితే జరిగేటువంటి పరిస్థితుల పరిణామాన్ని మీకు చివరిలో జ్ఞాపకం చేస్తాను. సంఘము అంటే అజేయ ఒకటే కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఫ్యూచర్ ఎలా చెప్పడానికి ఇష్టపడను. ఎందుకంటే నేను కూడా ఉన్నప్పుడు అధ్యక్ష మెంబర్, నేను కూడా ఒక సంఘ సభ్యుడే. నువ్వు సంఘ స్వార్థమైనా, ఎవాల్యూసిపోయినా, సంఘ పెద్దమైనా నువ్వు మొదట ఎవరి? నువ్వు సంఘ సభ్యుడివే. కాబట్టి స్వార్థ ప్రకటన విషయంలో సంఘ సభ్యుడిగానే మనం ప్రదర్శించాలి తప్ప నేను పెద్ద బిల్డప్ నుంచి పరిస్థితుల్లో చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి జనాలకు కావాల్సింది బిల్డప్ కావాలి. ఏం కావాలా? సర్వలోకానికి కావాల్సింది సువార్త. ఎమర్జెన్సీ నీడ్ ఇది. సర్వలోకానికి ఎమర్జెన్సీ నీడ్ ఏంటంటే సువార్త. మందులు నీళ్ళు కొడుకు కూడా కాదు, సువార్త అవసరం. మనం ప్లేగ్రౌండ్ చూస్తాం. కాబట్టి ఆ సువార్త సర్వలోకానికి అందాలని, ఆ సర్వలోకంలో ప్రజలందరూ దేవుడికి సమాధానం కావాలని, ఆ సర్వ సృష్టిలో అంటే సువార్త దేవుడికి వారు పరిశుద్ధులు భక్తులు కావాలి. నీ నా మన ఆలోచన కాదు. కాబట్టి సువార్త ప్రకటన సంఘానికి దేవుడు పంపించాడు. ఆ సంఘం ఎవరు పంపించాలంటే నాటి బోధకుడు పంపించాలి. అంటే అర్థం ఏంటి? నీకేమి ఇబ్బంది లేదు. ఏం కావాలి? నీకేమి ఇబ్బంది లేదు. నీకు చెప్పాల్సిందేంటి? సువార్త. మిగిలిందంతా మేము చూసుకుంటాం. మీరేం చెప్పాలా? ప్రజలకు ఎమర్జెన్సీ అవసరం సువార్త ప్రకటించండి అని సహకరించే, ప్రోత్సహించేటువంటి స్థానిక సంఘాలు నేడు కంటికి కనుమరుగవుతున్న పరిస్థితులు, భారంగా ఏమండి విసుగుగా జనాలు ఆలోచన చేస్తారు. నిజంగా సువార్త లోకానికి ఎంత అవసరమో వాక్యం యొక్క సారాంశం జ్ఞాపకం చేస్తున్నా ఆ సువార్త పనుల విషయంలో నేటి సంఘాలు ఏమవుతున్నాయి? విఫలం అవుతున్నాయి. నిజంగా సంఘం ఎందుకు సువార్త ప్రకటించాలి తెలుసా మీకు? సంఘము సువార్త ఎందుకు ప్రకటించాలి? నిజంగా బ్రతికి ఉన్న చెట్టుకి ఎండిపోయిన చెట్టుకి తేడా ఏం చెప్పండి? బ్రతికి ఉన్న చెట్టుకి ఎండిపోయిన చెట్టుకి తేడా ఏం చెప్పండి? బ్రతికి ఉన్న చెట్టు అయితే ఏం చేస్తుంది? కొత్త లేతైనటువంటి ఆకులను ఇస్తుంది. అదే ఎండిన చెట్టు ఇంకేమి లేదు, ఆకులు, కాయలు, పుల్లు, పిందెలు ఏమి. కాబట్టి దేవుని సంకల్పంలో ఉన్నతంగా ఉన్నటువంటి సంఘం బ్రతికి ఉన్నది అనే దానికి ఆధారమే సువార్త ప్రకటన. ఆ
అర్థమవుతుందని చెప్పి మాట. సంఘం సజీవంగా బ్రతుకుందన్నాడు కాదా అంటే సువార్త ప్రకటన చేయనటువంటి సంఘాలు బ్రతికినట్టు సచ్చినట్ట బతికినట్ట సువార్త ప్రకటన దేనికోసం అంటే నాకున్న గొప్పతనాలు మనకున్న గొప్పతనాలు లోకం ముందు పెట్టడానికి కాదు, లోకంలో నశించిపోతున్న ఆత్మలను దేవుని కొరకు సంపాదించడం కొరకు మాత్రమే ఈ రాయసే తప్ప మన ఇన్ఫ్లుయెన్స్ మన గొప్పతనాన్ని లోకాన్ని సాధడానికి ఏమి కాలంలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మహోన్నతమైన దేవుడు జగత్తు పునాదులు వేయబడకుండా ఉద్దేశించిన సంఘానికి బాధ్యత అప్పగిస్తే ఆ పని విషయంలో సంఘం నమ్మకంగా ఉన్నదా? సర్వలోకానికి ఎమర్జెన్సీ అవసరమైన సువార్త అయితే ఆ సువార్త విషయంలో ఎంతమంది సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుతున్నారు చెప్పండి. రోమిలకు రాసిన పత్రిక 1:15 వచ్చి మనం చూస్తారు. రోమిలకు రాసిన పత్రిక 1:15 వచ్చి మనం అపోస్తలుడు మాట్లాడుతూ 10 వచ్చి మాట్లాడుతూ కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని గ్రంథం బోధిస్తున్నాను. ఎక్కడికి? అపోస్తలుడైన పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు? నా వలనైనంత మటుకు. అర్థమేంటి? నా శక్తి లోపం లేకుండా, శక్తి వంచన లేకుండా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అని పౌలు అన్నాడు. సంఘ సభ్యులుగా కొనసాగుతున్న మనం తెనాలి పట్టణంలో ఉన్న ప్రజలకు సువార్త అందించడంలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? ఎంత మేరకు మీరు సిద్ధపడి ఉన్నారో మేము 12 రోజులు చూసాం. దేవుడు చూశాడు. ఆ స్వార్థ పని విషయంలో 12 రోజుల స్వార్థ ప్రకటన పని విషయంలో మీరు ఎంతవరకు మీ సిద్ధపాటు ఏంటనే విషయాన్ని నేను XYZ అనే పేరు పెట్టవలసిన లేదు. ఆ స్వార్థ పని విషయంలో మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో, ఎంత నమ్మకంగా ఉన్నారో అన్నది మనం ఎవరు చెప్పవలసిన లేదు. ఈజ్ వాచింగ్ ఎవ్రీవన్. ఆయన ప్రతి మనిషిని దేవుడు చూశాడు. సువార్త అనే ప్రకటన విషయంలో ఎవరు ఎంత మేరకు నమ్మకంగా ఉన్నారో, అది అజయ్ ఉద్దేశం అంటే మీ భ్రమ, అది శామ్యుల్ ఉద్దేశం అంటే మీ భ్రమ, అది ఎవరి ఉద్దేశం అంటే మన భ్రమ. ఆ స్వార్థ ప్రకటన ఉన్న ఉద్దేశం ఎవరంటే సర్వ సృష్టికర్త దేవుడు. ఆ ఉద్దేశ విషయంలో ఎంతవరకు మేము రెడీ అని చెప్పగలిగేటువంటి సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారు అంటే వేళకి లెక్క పెట్టచ్చు. అలాంటి మనం చేసుకునే పనుల విషయంలో అలాంటి సిద్ధపాటు లేకుండా ఉంటామంటారా? వారం రోజుల ముందుగానే మన చోటకి వెళ్ళాలని సిద్ధపడతాం. ఎందుకు? మనకు వచ్చేటువంటి లాభాలు, మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్, మనకు వచ్చేటువంటి వాటి ఎక్కడ కూడా నష్టం లేకుండా చూడండి. ఎక్కడ మనం పొందేటువంటి వాటి ఎక్కడ కూడా నష్టాలకు తావలేకుండా మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ సమర్థవంతంగా సంపాదించడానికి వారం రోజుల ముందుగానే మనం సిద్ధపడతాం. కానీ దేవుని పని విషయాలు వచ్చేసరికి నాకు అవసరం అంటారా, నేను అవసరం అంటారా అనేటువంటి ప్రస్తావన చేయబడి లేదు కదా. ఇది జ్ఞాపకం చేస్తాను కూడా. కాబట్టి లేఖనంలో సారాంశిస్తే పౌలు మాట్లాడతాడు, నా వలనైనంత వరకు రోమపట్టణానికి స్వార్థ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పట్టణాలు అవసరం కనీసం తెనాలి పట్టణానికి స్వార్థ ప్రకటించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో నేను చూశాను కదా. ఆ పని ఎవరైనా గుర్తించలేకపోతున్నారు? దేవుడిదని, అది సంఘంలో పంపబడిన పని అని, అది ఆది కాలం సంఘంలో ఉన్న పని విషయాన్ని మనం గమనించిన వారుగా ఉన్నామనంటే ఎంత మేరకు మీ భక్తి భావజాలం మాట్లాడుతుందో అర్థమవుతుంది. కాబట్టి ఆ రోజు వారు ఎవరు ప్రకటించారు?
ఇచ్చారు కానీ ఇంకేం ప్రకటించాల. ఇవాళ సువార్తలో అడల్టరీ అనేటువంటి కల్తీ చాలా విస్తృతంగా ఉన్నాయి. సువార్త అనే పదాన్ని ఎవరు వాడలేదు. ఇవాళ అద్భుత సువార్త సుస్థా సభలని అక్కడ కచ్చిళ్ళు, కొబ్బరిలు, ఒలివలు, అందోతులు అమ్ముకునేటువంటి వ్యాపార కేంద్రాలుగా మార్చింది ఇవాళ ప్రపంచం. బాధ్యతారాహిత్యంగా బాధ్యతగా ఉన్న మనమేమో, బాధ్యత అప్పగించిన మనమేమో లోకంలో మన పనులు మనం చేసుకుంటున్నాం, మన ప్రయాణాలు మనం చేసుకుంటున్నాం. బాధ్యత లేని వారు మాత్రం బాధ్యతారాహిత్యంగా క్యాలెండర్ అమ్ముకోవటం, కొబ్బరిలో ప్యాకెట్లు అమ్ముకోవడం, డబ్బాలు అమ్ముకోవటం, అంజూరం పళ్ళు అమ్ముకోవటం, ఖర్జూర పళ్ళు అమ్ముకోవడం, ఒలివలు అమ్ముకోవటం, లేదా ఏరోస్లేట్ నీళ్ళు అమ్ముకోవడం చేసే ప్రస్తుతం. నిజంగా ఒక యజమానుడు గాడిని పెంచుకుంటాడు. దేనికి పెంచుతాడు? యజమానుడు గాడిని పెంచుతాడు. దేనికంటే ఇవాళంటే ఆటోలు వచ్చింది, వెహికల్స్ వచ్చింది, ట్రాన్స్పోర్ట్ వచ్చేసింది. కానీ పూర్వం దినాల్లో వెహికల్స్ లేవు కాబట్టి ఏదైనా బరువు అంటే దేనిలో పెంచాడంటే గాడిని పెంచేవాడు. గాడిని బరువు వాల్సింది అంటే బరువు పడికేమో గాడిద, తన ఆస్తిని కాపాడేమో కుక్క. ఆస్తులు కాపాడడానికి కుక్క అవసరం, బరువు పడేమో గాడిద అవసరం. ఎవరి పని వాడు చేయాలి, ఎవరి పని వాడు చేయాలి. కానీ కుక్క బాగా తినేసి బాగా ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో గాడిద మొదలుపెట్టింది. ఏమవుతుంది? యజమానుడు మెరుగు వచ్చింది. ఏంది గాడిద వెళ్ళాల్సిందని చెప్పి గాడిద మంచి కోసం వచ్చిన ఏమైంది? గాడిద ఆడకూడదు కదా, గాడిద దూరం పోయాడు. కుక్క అలవాడి కుక్క వేస్తే ఎవరికి అర్థమవుతుంది? ఎవరు వచ్చారో కొత్త మనుషులకి కుక్క అర్థమవుతుంది. కానీ కుక్కల తర్వాత అని చెప్పి గాడిద అరవడం మొదలుపెట్టింది. ఏమైంది? యజమానుడు వచ్చి 4 తగిలించాడు. ఏమైంది? నిజంగా అప్పగించినటువంటి పని అవాసి బాధ్యత అర్థమైంది. మనమే సల్లగా సాధించగలుగుతున్నాం. బాధ్యత లేనటువంటి గాడిదలు వచ్చేసి లోపల అరుస్తా ఉన్నాయి, అర్థం. అందుకోసమే ఒక్క పెద్ద గాడిద. నిజంగా సువార్త ప్రకటన బాధ్యత ఎవరిది? దేవుని ఉన్నతమైన సంఘాన్ని, అది ఎస్పెషల్లీ క్రీస్తు సంఘాన్ని సువార్త ప్రకటన. కానీ సువార్త ప్రకటించడంలో మనమే నిద్రావస్థలో ఉన్న బాధ్యత లేనటువంటి ప్రజలు లోకంలో సువార్తను వ్యాపారంగా బాధ్యత పరిస్థితులు ఉన్నాయి లేఖనానికి విరుద్ధంగా. కాబట్టి ఆ స్వార్థ పనుల విషయంలో ఎంతగా మనం నమ్మకంగా ఉంటున్నాం అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఏదో ఏది గొప్పగా మీరు పెట్టుకుని ఆదివారం రాసి కూర్చొని పొయ్యి విడిచి మాత్రం ఉపయోగం లేదు. ఎందుకంటే సంఘం ఏం కావాలా? సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. ఏం కావాలా? స్వార్థ ప్రకటించాలి. సంఘం క్షేమాభివృద్ధి చచ్చిపోతున్నట్టు అర్థం. ఉన్నాకులు కొత్త అర్థమేంటి? సంఘం పెరగట్లేదు అర్థమేంటి? 3,000 మంది ఉంటాయిగా. కాబట్టి సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతూ 3,000 మంది ఉండాలంటే లోకానికి స్వార్థ అవసరం అని చెప్పి దేవుడు ప్రస్తావన చేశాడు. ఆ స్వార్థ మనం మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ లేఖనాలు చూసినట్టయితే సువార్త అనేటువంటి ఓరు మాట్లాడతాడు. మేము సేవకుడికి సువార్త చేసించు తప్ప మరేం ప్రకటించుకుంటున్నాడు. సువార్తలో ఏముంది ప్రకటించడానికి? గోరక నిజంగానే సువార్త అంటాడు. ఈయనకేం పల్లెలు మాట్లాడన్నట్టు మీరు సువార్తలో ఏముంది అంటే సువార్తలో ఏముంది? సువార్తలో ఏముంది? సువార్తలో ఏముంది? సువార్త ప్రకటించడానికి ఏమన్నా విషయం ఏమీ లేదు కదా. ఏమంటే విషయమే లేదు కదా. అందుకంటే సువార్త వస్తుంది. కాబట్టి సువార్తలో ఏముందో మనకు అర్థమైంది. మనలో సువార్తలో ఏముందో మనకు అర్థం కాదు. కాబట్టి కాఫీ కాబట్టి తర్వాత పరుగులు పెట్టి రోమిల పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాదు. అర్థమవుతుందా? లోకంలో దేవుని ఎరగని మాకేన మార్గ సువార్త ప్రకటించడానికి ఎక్కడ కూడా సిగ్గుపడినంత అవసరం లేదు. నిరసమన్నాడు. నేను సువార్తలో సిగ్గుపడేవాడను కాదు. ఏలయనగా నమ్ము ప్రతివారికి మొదట యూదునికి
గ్రీసు దేశానికి కూడా రక్షణ కలగజేయడానికి అది సువార్త అంటే ఏంటో దేవుని శక్తి. అంటే దేవుని శక్తిని కేవలం మన భౌతిక సంబంధమైనటువంటి సౌలభ్యాలు పక్కన పెట్టి మన సుఖ సౌఖ్యాలను వెతులాడుకుంటున్నాం, మన సౌలభ్యాలను వెతులాడుకుంటున్నాం. ఎవరి పక్కన పెట్టి? దేవుణ్ణి, దేవుని పనిని, దేవుని ఉద్దేశాన్ని, బలమైనటువంటి సువార్త దేవుని శక్తిని కూడా మనం పక్కన పెట్టేంత గొప్ప స్థితికి ఎదిగామంటే చాలా గొప్ప, చాలా గ్రేట్ అని మనం అనుకుంటున్నాం. కాబట్టి లేఖనాలలో వస్తే సువార్త దేవుని శక్తి, ఆ శక్తి ఎవరి కోసం? పాపి అయినటువంటి మానవుడికి చేరద సువార్త. అని చేరడానికి మనమే అడ్డుపడడం అయితే, సువార్త చేరడానికి మనమే అడ్డుపడడం అయితే సువార్త ఎక్కడికి? మనకే బాధైతే మనకే స్థితి. సువార్త ఎక్కడికి వెళ్తుంది? సువార్త మనమే నిలబడిపోతే మనమే సహకరించకపోతే సువార్త ఎక్కడికి వెళ్తుంది? ఇంకా సువార్త లోకంలో పాపి మనం నిలిచింది దేవుని శక్తే. దేవుని శక్తి ఏం చేస్తుంది? ఎలాంటి పాపినైనా రక్షించి దేవుని నిలిచిందంటే సమాధానపరచుతుంది. నువ్వు సమాధానపరచబడ్డావు. మనం అనుకుంటాం ఇవాళ, ఎందుకంటే నేను బైబిల్లో ఉన్నది ఒకే ఒక సత్యసంగం, నేను క్రీస్తు సంఘంలో ఉన్నాను, ఎవరో స్వంత ప్రకటించారు నాకు, నేను విన్నాను, బాప్తిజం పొందాను, నాకు ఆదివారం రెగ్యులర్గా నేను ఆరాధన చేస్తాను, సువార్తకు సంబంధం లేదు అని మనం అనుకోవచ్చు. సువార్త పనులు పాల్గొనలు కాకుండా నువ్వు ఎంత చేసిన ఉపయోగం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అర్హత లేని నీకు ఎలా వచ్చినా కదా స్వార్థ ప్రకటిస్తే కదా. కాబట్టి నీవు స్వార్థ విని నువ్వు భక్తుల మంది నీవుగా సందర్శించుకుంటే నీ తరపు వేదాలు అన్నాడు. నీ తరపు వేదాలు పెట్టావు, నువ్వు భూములు దాచిపెట్టావు. ఒక తరపు తెచ్చిన వాడు తీసుకెళ్ళి వేదాలు భద్రంగా భూములు దాచిపెట్టాడు. భూములు దాచిపెడితే మంచి దశ అన్నాడా? సోమయ వేసి దాసు అన్నాడు. ఎందుకన్నాడు అన్నమాట అంటే ఆ తలంతో ఆయన తప్ప వేరేవాడికి ఉపయోగించలేదు, ఉపయోగించలేదు. కాబట్టి లేఖనాల్లో సారాంశాన్ని సత్యాన్ని ఎరగకుండా మన భూమి మీద ఏం చేసినా ఉపయోగం లేదని కావాలని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ స్వార్థ దేవుని శక్తి, ఆ స్వార్థ ఎందుకంటే అందరికీ సమాధానం ఇచ్చిన సాక్షి గోవింద పత్రిక 2:17 మాట్లాడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 భాగాన్ని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 భాగాన్ని 2:17 మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన స్వార్థ ప్రకటించను అన్నాడు. సమాధానం సమాధానం అనేది ఎవరి ఉండదు. సమాధానం అనేది ఎవరి ఉండదు. సమాధానం లేని వారిని ఏమంటారు? ఏమండి? సమాధానం లేని వారిని ఏమంటారు? సమాధానం ఎవరికైతే ఉందో వారి మధ్యనే ఉంది శత్రుత్వం ఉంది అని చెప్పింది కదా. అందువల్ల ఏలైనా మనం శత్రువులమై ఉండగా అన్నాడు. దేవునికి మన శత్రువులు, మనం శత్రువులమై ఉండగా అంటే శత్రువులుగా మన దగ్గర దేవుడు లేదు, సమాధానం లేదు. కాబట్టి ఆయన మన సమాధానమై ఉండి అని అన్నాడు దేవుడు చూపిస్తుంది. కాబట్టి ఆ సమాధాన స్వార్థ ప్రకటించాడు యేసుప్రభువు వచ్చింది. కానీ ఆ సమాధాన స్వార్థ ఆయన ప్రకటించకపోతే, ఆయన మరణించి సమాజం లేకపోతే మనకు దేవుడు లేదు, మనకు దేవుడు లేదు, సమాధానం లేదు. మనకు సమాధానం దేవుడే లేకపోతే మనం ఏదేముంది? శత్రువులుగా ఉన్న మన మీద సమాధానం లేదు. మన మీద దేవుడు ఉగ్రత మాత్రమే ఉంది. ఏముంది? ఉగ్రత ఉంది అని చెప్పొచ్చారు. కాబట్టి రక్షణ భావాన్ని ఎప్పుడైతే ఆలోచన చేస్తుంటారో ఉగ్రత నుంచి రక్షించబడేటువంటి ఆ సంయోజితమైన సందర్భాన్ని రక్షణ అన్నాడు. కాబట్టి
సర్వమానవానికి రక్షణ ఏంటంటే ఒకరి నుంచి తప్పించబడడానికి. ఎవరు ఒకరిత? దేవుని ఒకరి నుంచి. ఆ ఒకరి నుంచి ప్రజలందరికీ విడిపించడానికి సువార్త సంఘానికి అప్పగించారు. అంటే సంఘం సువార్త ఎందుకు ప్రకటించాలంటే లోకంలో వారిని ప్రేమించి వారిని ఒకరి నుంచి తప్పించబడడానికే సువార్త ప్రకటించాలని కోరుతున్నారు. కానీ మనంతా సువార్త ప్రకటించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వాడు నాశనం అయిపోయినా మనకి ఆనందం అన్నట్టుగానే ఉందన్నమాట. వాడు నాశనం అయిపోతున్నా అక్కడ కాలిపోతున్నా మనకి హ్యాపీగా మనం తిరుగుతున్నాం అన్నది భావన. మనం భారం అవ్వచ్చు, బాధ్యత అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. కక్ష చేస్తున్న విషయాన్ని తెలియాలా స్వాత ప్రకటించాలని కోరుతున్నాడు. కానీ ఆ విషయంలో సహకారం మాత్రం అనుమతించబడుతున్న ప్రకారంగా. కాబట్టి నిజంగా సువార్త ప్రకటించాల్సిన ఉద్దేశం మనదైతే అది ఎలా మనం ఆలోచన చేయాలని డబ్బులు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. ఒక బోల్ మీద ఏముందా? ఏమండి? ఒక బోల్ మీద ఏముందా? ఒక అజయ్ మీద ఏముందా? ఒక సమీర్ మీద ఉందా? ఒక విజయ్, ఒక ఈశ్వర్ మీద ఉందా? విజయ్ కుమార్ మీద ఉందా? వాళ్ళే కదా సంఘ సభ్యులు, వాళ్ళే కదా సంఘం కదా, అవరు కదా, లేదు కదా. సువార్త ప్రకటించవలసిన భారం క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన ప్రతి సంఘ సభ్యుని మీద ఆ భారం ఉంది అనే భావాన్ని వచ్చింది. కానీ మనం ఏం చేస్తామంట? ఏం ఒక్కోటి ఎవరికి కలిసుకోలేదా? ఒక్కోటి ఎవరికి కలిసుకోలేదు. మనకోసం ఆగుద్దా? మనకోసం ఆగుతారా? ఏది ఆగదు. అవుతా? ఏది ఆగదు. కానీ ఆగకపోవడం వల్ల నువ్వేమవుతున్నావు దేవుడు చూసుకున్నట్టే ఉత్తరవాళ్ళు ఉత్తరం తప్ప కొడు కాదు. నువ్వు దేవుడు దోషి అవుతున్నావు తప్ప ఇంకోటి అవ్వట్లేదు. కాబట్టి సువార్త ప్రకటన విషయాల గురించి మేము మీకు రేపే సువార్త ప్రకటన మీకు చెప్పామా సువార్త ప్రకటన రేపే అని చెప్పి ఎమర్జెన్సీ విషయం మీకు చెప్పాలా? ఎలాంటి గెంతులు వేస్తారన్న సంగతి తెలుసు మాకు. ఏ గెంతులు? రేపే పిలిపిడండి, రేపే చెప్పి పిలిపిడంట, మా పనులు ఉంటాయి, ప్రయాణం ఉంటాయి అని చెప్పి నేను రోజు ముందే చెప్పినా కూడా స్టెప్ వేస్తున్న ప్రజలు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మాకు దేవుడి పని ముఖ్యం కాదు, మాకు మా పనే ముఖ్యం అనుకొని స్టెప్ వేసే ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎడపోతారు. ఇవాళ సమయం అంది, ఇవాళ అవకాశం ఉంది, ఇవాళ అన్నీ మనవి. కానీ ఒక దినం ఉంటాయి, లెక్క తీర్చిన రోజున మాత్రం మర్చిపోకండి. ప్రాముఖ్యంగా తీర్పు అన్నది దేనికి మర్చిపోకండి. తీర్పు అన్నది ఎవరికి తెలుసా? తీర్పు అన్నది ఒకే ఒకళ్ళకి. ఎవరికది? లోకంలో దేవుడి ఎరగని వారికి లోకంలో ఉన్న ఏ డినామినేషన్ తీర్పు లేదు. తీర్పు సంఘానికి మాత్రమే ఉంటాయి. ఎందుకని తీర్పు ఉందంటే నువ్వు బాప్తిసం పొందిన తర్వాత ఆరాధించే విషయంలో నీ జాగ్రత్త, సువార్త ప్రకటించే విషయంలో నీ బాధ్యత కాబట్టి నిక్కదేర్చడానికే దాన్ని పేరు తప్పించాడు. ఒక్కసారి ఒకసారి జ్ఞాపకం చేస్తా. మనకి బాధ్యత లేకుండా మనం బతుకుతుంటాం కాబట్టి దాన్ని పేరు మాట్లాడాడు. పేరు రాసినటువంటి మొదటి పత్రిక, పేరు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ భాగాన్ని పేరు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ భాగం. తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభపు కాలం వచ్చి ఉన్నది. అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని సువార్తకు లోబడిన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షకుడు దుర్లభమైతే భక్తిహీనులను పాల్పడి తీర్పు ఎక్కడన్నా? తీర్పు ఎక్కడ? తీర్పు దేవుని ఇంటి అంటే ఆరంభపు కాలము వచ్చి ఉన్నది. ఎవరు ఆ ఇల్లు? ఇల్లు అన్నాడా? ఇల్లు ఎవరైతే
ఇల్లు అన్నాడు మనకే సంబంధం ఉంటారా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి, ఇల్లు చెప్పొచ్చాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చెప్పొచ్చాడు. అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణని ఉత్సాహమును తుదమట్టు స్థిరముగా చేపట్టిన కదా బయట చెప్పాడా? లోకమే చెప్పాడా? ఏం చెప్పాడు? మనమే దేవుని ఇల్లు అని చెప్పాడు. దేవుని ఇల్లుగా ఉన్న మనమేమో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నా, దేవుని ఇల్లు కాని ప్రజలేమో గాఢలాగా బాధ్యత రిపోర్ట్ చేస్తాం. బాధ్యత మంది, తీర్పు మంది, స్వాతంత్ర బాధ్యత మంది, అయినా మనకి నిమ్మకి వీళ్ళుతున్నారు. ఇబ్బంది లేదు. ప్రతి మానవుడికి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఇచ్చి తీర్పు ఎక్కడా అంటే ఇక్కడే స్టార్ట్ అయింది అన్నాడు. ఏ విషయం తీర్పు? నువ్వు బాప్తిసం పొందేవాడు ఆరాధన చేసిన మాత్రాన జరిగేది ఏమీ లేదు. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నీవు నమ్మకంగా క్రైస్తవుడిగా ఎంత మేరకు శ్రద్ధగా మంచిగా దేవుడిని ఆరాధన చేస్తున్నావు, ఎంత మేరకు భారంగా బాధ్యతగా దేవుడి ప్రకటిస్తున్నావు అన్నది రెండు సంగతులు మాత్రం మర్చిపోకుండా. ఆరాధన ఎంత ప్రాముఖ్యమైందో అంతకంటే ప్రాముఖ్యమైన స్వార్థపడుతుంది. ఆరాధన బాగానే ఉందండి, ఎక్కడ రాజలేదు. 366 రోజుల్లో 54 వారాలు ఏమంటావు, కానీ స్వార్థం సంబంధం లేదంటే కుదిరితే కాదు. కాబట్టి తీర్పు దేవుడి ఆరంభకాలం వచ్చింది, అది ఇప్పుడు వచ్చేవాడి, అది మన దగ్గరే కాదు. నీతిమంతుడే రక్షణ దుర్లభమైంది, భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతూ అనే మాట వచ్చాడు లేఖనాలు. అది మీకు అనుకోవాలండి. సంఘ సభ్యుడిగా ఉన్న నాకు మీకు మనందరికి వర్తించే భావాలు తప్ప ఏదో నేను చెప్పి మీకోసం చెప్పలేదు. ఆ స్వార్థ పనిని ధిక్కరించే నాకైనా మీకైనా మనలో ఎవరికైనా ఖచ్చితంగా తప్పదు అనే భావాన్ని మర్చిపోకుండా అన్నిటికీ. కాబట్టి స్వార్థ పని బాధ్యత. నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని కూడా విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాణ్యతము స్వార్థపరిణము. మీ తల్లిలైనను, మీ తండ్రిలైనను, మీ ఇల్లులైనను, మీ కుమారులైనను, మీ కుమార్తెలైనను అన్నింటినీ అవాయిడ్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ నా భార్య అంటావు, నా కుటుంబం అంటావు, నా పిల్లలు అంటావు, నా ఉద్యోగం అంటావు, నా వ్యాపారం అంటావు, నా ప్రయాణం అంటున్నావు. నిజంగా అలాంటి ఆలోచన నీకు ఉండొచ్చు. అలాంటి ఆలోచనతో సాగి ఏమి లేదు, ఏముండదు, ఏమి లేదండి, ఏమి లేదు. ఏడాశూన్యమే, ఆడశూన్యమే. కాబట్టి ఆ బాధ్యత ఎవరికైతే ఉందో, ఆ బాధ్యత గుర్తెరిగిపోతే ఎవరైతే ఉంటారో వాడు దేవుడు తెలుసు, వాళ్ళకి ఇస్తాడు. కష్టపడిన వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది తప్ప ఇది మాట చెప్పి ఉంటుందా? మాట చెప్తే కాలం గడవచ్చు, కానీ మనైతే అవదు. కానీ వాడు ప్రపంచమంతా మాట చెప్పుకుంటూ కాలాన్ని గడిపేస్తా ఉంది, మర్చిపోయినట్టు దేవుడు పెట్టారు. కాబట్టి స్వార్థ ప్రకటన చాలా ప్రాముఖ్యమైనది ఈ దేవుని మనసు. ఆ దేవుని మనసులో ఉన్నతమైన స్వార్థ పని మనకున్నటువంటి మన సౌకర్యాలు, మన సౌలభ్యాలు మనం ఎక్కడ నష్టపోకూడదు. దేవునిపై ఎంత నష్టమైన మనకి ఇబ్బంది లేదు. అర్థమవుతా? దేవునిపై ఎంత నష్టమైన మనకి ఇబ్బంది లేదు. కానీ మన సౌకర్యాల విషయంలో కెనాట్ కాంప్రమైజ్ అన్నట్టు బ్రతికేస్తా ఉన్నాం ఇవాళ ప్రపంచం. అంతకాలం బ్రతకలేండి. నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పొందేటువంటి నీ సుఖ సౌఖ్య సౌలభ్యాలను ఎంతకాలం మీద బతకగలవేంటి? తరతరాలే కాదు బతకాలా? తరతరాలు 20 ఏళ్ళు ఎక్కడ బతకాలా? దేవునితో బ్రతకాల. అది ఆ సంగతి మర్చిపోయింది మనం. ఇక్కడ కేవలం మన స్వకార్యాలను పోలిపాడు. అందరూ తమ స్వకార్యాలను చూసుకుంటారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అనే మాట మాట్లాడకపోవడం ఎగ్జాక్ట్లీ వాస్తవం. కాబట్టి సువార్త ప్రకటించాలన్నా స్వార్థ ప్రకటించాల్సిన భారం నా మీద వచ్చాడు. మరి ఆ స్వార్థ ప్రకటన విషయంలో మనకి భారం లేదంటారా? ఉందంటారా? మరి ఆ భారం విషయంలో ఏం చెప్తారా? నేను మొయ్యలేదు చెప్తారా? నేను తీర్చలేదు చెప్తారా? నేను మొయ్యలేదు చెప్తారా? ఇవాళ నాకైతే నేను మీకైతే ఏమండి అసలు పనికి వెళ్ళండి, అసలు ప్రయాణానికి వెళ్ళండి, ఉద్యోగానికి వెళ్ళండి,
నాకే ఇబ్బంది లేదు, నా పని కాదు, అవునా? అది పోలినట్టుగా నా వలైనంత మటుకు అన్నాడు. అంటే అర్థమేంటి? నా శక్తి సామర్థ్యాల మేరకు నేను చేస్తాను. ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళు చేయాలి. మీ గురించి నాకు అవసరం లేదు, అవును కదా? నా పని నేను చేస్తాను. మీ పని ఆడే ఈ పని ఆడే ఉంటాయి, మీ పని ఆడే ఉంటాయి. మీ పనే కానీ ఎవరు అడుగుతారు? యజమానుడైన దేవుడు మీ పని ఎందుకు జరిగేవారుగా యేసు క్రీస్తు ప్రకటన అంటాడు కదా, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, ఇదిగో త్వరగా వస్తున్నాను, ఎవరి క్రియలకు వారికి జీతాన్ని తీసుకొస్తున్నాను. జీతం ఇవ్వాలా? జీతాన్ని ఇచ్చే తప్పు అడుగుతాడు, అయ్యా మరి వేర్ ఇస్ ద యువర్ వర్క్ లొకేషన్ అంటే అప్పుడు చెప్పాలి. అప్పుడు గూగుల్కి ఎదురుగాలి, దిస్ ఇస్ మై వర్క్ లొకేషన్ అంటే అప్పుడు ఎదురుగాలి. కాబట్టి ఎక్కడ నువ్వు స్వాత ప్రకటించాలి, ఎక్కడ నీ బాధలు ఉన్నాయి, ఎక్కడ నీ ప్రయాసం ఉంది, ఎక్కడ నీ సవడగొట్టు కాదు, దేవుని పరి స్వాత విషయంలో ఎంత లేదు ప్రయాసం ఉంటావో చూపించాలి. ఖచ్చితంగా లెక్క ఉందనుకుంటా కదా. ఎబ్రీ పత్రిక 12 ఉన్నాడు, మనం ఎవరికి లెక్క అప్పగించవలసి ఉందో ఆ దేవుని కనుక ఏమే లెక్క మరుగు లేక తేటగా స్పష్టంగా కనబడుతుంది. ప్రభువును మన ప్రయాసం ఏంటో, మన సొంతం ఏంటో, మన సౌలభ్యం ఏంటంటే దేవుడికి తెలియని వాస్తవాలు కాదు. కాబట్టి అన్నాడు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద కోరున్నాడు. నన్ను అరవై ఎంతపడుతుంది ఆ భారం. అలాగే మొదటి 9 మనతో చూడండి, అక్కడ భారత వాడి చదువుతాం. 9వ అధ్యాయంలో చదివించిన మాట, 9వ అధ్యాయం 16 సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది. 10 ఇది నేను ఇష్టపడి చేసేదా అయ్యో నేను సువార్త ప్రకటించకపోయేది నాకు శ్రమ. సువార్త ప్రకటించవలసిన భారం ఆయన ఉంది, సువార్త ప్రకటించకపోతే ఏంటంట శ్రమ. ఏడాది మనకేం అర్థం కాదు. ఇక్కడ గురించి శ్రమ గురించి మాట్లాడతా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కొద్ది అగ్ని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. శ్రమ అన్నాడు, ఆ శ్రమ ఏడేం అర్థం కాదు. ఇక్కడ ఎండాకాలం వేడి కాకుండా 4 ఎండగానే ఉప్పని ఇంట్లోకి వెళ్ళి తిరిగారు, 4 ఎండకి అల్లాడాలు వేశారు. అలాంటి అగ్ని గోళాన్ని ఈ లోకాన్ని ఇచ్చిన తర్వాత చూపించబోతున్నాడు. ఆ శ్రమ ధరించడానికి మీరు ప్రకటించాలి. ఏదో స్వార్థ ప్రకటన ఆశామాశయంగా కనబడవచ్చు మీకు కలేకనాలు, కానీ దాని వెనక ఉన్న ప్రయాసం దేవుడు, అది ఉద్దేశం దేవుడు. కాబట్టి ఆ పని విషయంలో ఎవరు నిర్లక్ష్యాన్ని వహించినా చెల్లించిన తప్పదు మూల్యం ఒక దినాన. కాబట్టి అన్నాడు ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటావు, తప్పించుకుందు అని అన్నాడు. తప్పించుకొచ్చే ఎవరికి లేదు భూమి మీద జీవించే మానవులకి. కానీ ఆ ప్రకటన భారం అనేది చెప్పాడు, నువ్వు ప్రకటించు. వారు విన్నారా, వెళ్ళలేదా, లోబడ్డారా, లోబడలేదా, ఎంతమంది బాధలు పొందారా, పొందలేదండి, నన్ను వచ్చేసి మీ పని కాదు, నీ పని కాదు. ఆయన ప్రభువు చెప్పాడు, సర్వలోకానికి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి. నమ్మినోళ్ళు నమ్మనోళ్ళు శిక్ష విధించబడి వాళ్ళే స్వార్థ సాక్షి చెప్పింది. ఆ పని విషయంలో చేయి కలపడానికి మనం నిద్రపోకుండా ఆలోచన చేస్తాం. ఇన్నిసార్లు ఇంత సాట్ల, ఇంత శ్రమ అని మనం లెక్కలేస్తాం. దేనికి లెక్కలేస్తాం? దేవుని విలువైన ఘనమైన స్వార్థ పని మనం లెక్క పెడతాం. అదే మన పని అయితే 100 సార్లు తిరుగుతాం. మనకు అవసరమైతే ఆఫీసు చుట్టూ కానీ 50 సార్లు తిరుగుతాం, ప్రశ్నించడం. ఎందుకంటే అది మన పని కాబట్టి. మన పని అయితే ఒక కావచ్చు, ఈయన పని అట్లా పెట్టాడని చెప్పుకోవచ్చు. అది నా పని కాదు, అది నా ఆలోచన కాదు. నిజంగా లోకంలో ఉన్న ఆ ఆత్మ నశించిపోతున్న భారం గుర్తయ్యా కాబట్టి ఒకసారి కాదు, 4 సార్లు కదా, 6 సార్లైనా పట్టాలి. దేనికండి? సువార్త ప్రకటన కోసం పౌలు మాట్లాడిన మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికీ పత్రికలో చూడండి ఒకసారి, మీకు మాట జ్ఞాపకం చేస్తాను. సువార్త ప్రకటించడమే కాదంట ఆయన ఇంకేం చేయడానికి కూడా ఆలోచిస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ భాగాన్ని, మీరు మాకు బహు విలువైనదిగా కనుక మీ యొక్క విశేష అపేక్ష కావాలని
ఇవాళ మనం సమయాన్ని ఇవ్వలేని, దేహాన్ని ఇవ్వలేని, ధనాన్ని ఇవ్వలేని నిస్సాయకులు మనం ఉంటే ప్రాణాలు ఇస్తామా? ఇవ్వగలమంటారా? నిజంగా ఈనాడు ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాల్లో ఉన్నటువంటి అపోస్తలులే ఆలోచన సభలో కలిసి మాకు వెళ్ళేది కాదు. 50 మూలధారాలు ఇవ్వలే. కాబట్టి వాళ్ళెవరు వారి స్వార్థ పనుల కోసం, దేవుడి రాజ్య స్వార్థ పరిచయం కొరకు, అనేక రక్షణ కొరకు వారు ప్రాణాలను అట్లా ప్రాణాల లోపల ఇచ్చేసారు. మనలాగా ఎండకి, కాలానికి, వాళ్ళకి వారు గడవలా నడిచారా? గడవలా. అదిగో స్కూల్ ఉంటాడు, నిజంగా మా ప్రణాళిక కూడా ఐఎమ్ రెడీ అనే మాట స్కూల్ అన్నాడు. ఆ సిద్ధపడి ఎంతమంది దేశ సంఘ సభ్యులు ఉంది చెప్పండి? ఎంతమంది సంఘ సభ్యులు ఉంది? నిద్ర లేదని, నీళ్లు లేవని, పాలు లేవని, ఏమండి అన్నం లేదని, ఏదేదో లేదని చెప్పి సాగులు చెప్పి సర్దుకునేవాడు ఉన్నారు. కానీ నాకు ఏమి లేకపోయినా నేను ప్రభు కన్నా ప్రాణాన్ని సమర్పిస్తాను చెప్పగలిగినటువంటి క్రైస్తవ సోదరులు సోదరులు ఉన్నారా? ఏమి తక్కువైనా చెప్పండి. స్వార్థ పనికి అపోస్తులు చేసినప్పుడు ఈ ఆటలోనే ఏంటి? ఆటలున్నాయా? బయటలున్నాయా? వాళ్ళు ఎంత దూరం వెళ్ళి ఎక్కయ్యారు? కాలినడకనే వెళ్ళారు. ఇవాళ అడుగు తీసి పెట్టాలంటే కదా నాకు పెరిగారు. అవుతా అవును. ఎందుకంటే మనం అలవాటు పడ్డాం. అలా అలవాటు పడ్డాం. కానీ ఆదిమ సంఘం కానీ అలవాటు కానీ ఎక్కడ సముద్ర ప్రయాణంలో ఓడలు తప్ప, సముద్రం దీపాలు దాటడానికి ఓడలో పెట్టారు తప్ప వాళ్ళు కారు ఎక్కిగా, ఆటలు ఎక్కిగా, బంగ్లాలు ఎక్కిగా, గుర్రం బడి ఎక్కిగా ఎక్కడ ఆధారం లేదు. సముద్రాలు దాటినట్టు ఓడ కానీ వాళ్ళ మనకి ఆ కాలం నుంచి కాలం అంటే అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే దేవుడి జ్ఞానం చెప్పండి. మన సౌలభ్యం చూసుకుంటారు తప్ప, మన సౌలభ్యం చూసుకుంటారు తప్ప కార్యాలకైనా, గొడుగులైనా, ప్రాణం పోయేందుకైనా మనం స్వంత ప్రకటించాలన్న త్యాగపూర్తిగా మనకి చెప్పేటప్పుడు కొంచెం బాధ అనిపించవచ్చు. కానీ నిజంగా ఆ బాధ ఆలోచిస్తున్నాడు. ఏమేసుకుంటున్నాడు? నీ శ్రమని, నీ వేదనని, నీ ప్రయాసని నేను ఎరుగుతూ అంటాడు. దేవుని పని, స్వార్థ పని కానీ, ఆరాధన కానీ, నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు పడుతున్న శ్రమ, నువ్వు పడుతున్న కష్టం ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. కాబట్టి నేను మీ గురించి మీరు నలుగురు కావాల్సింది. కాబట్టి మనకందరికి కావాల్సింది యేసుక్రీస్తు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు కాబట్టి మహిమాలకు కారణం కావాలి అంటే వాక్యానుసారంగా వాక్యం చేసినట్టే స్వార్థ ప్రకటన చేసేది ఉపయోగం. కాబట్టి స్వార్థ ప్రకటన చేసిన ప్రారంభం, స్వార్థ ప్రకటన నాకు శ్రమ అన్నాడు, అది లోకానికి అర్థమైనది. మూడవది ఏంటంటే ఇష్టపడితే చేయడం. ఇష్టపడకపోతే చేస్తా కాబట్టి ఈ లోకంలో నేర్చిన ఏ అధికారి ఇచ్చినా, ఏ గవర్నమెంట్ సెంట్రల్ ఆస్ట్రేలియా ఏ గవర్నమెంట్ చేయకపోయినా టెంపరీ సేవ. ఎంతకాలం నువ్వు కష్టపడి పనిచేసినా ఆ జీతం తెలియాలా? నీకు ఆయుష్ దేవుడు ఇవ్వాలి. కాబట్టి దేవుడిచ్చే జీతం ఏంటంటే అది మనం ఆలోచన చేయాలి. దేవుడిచ్చే జీతం మనం ఆలోచన చేయాలి. స్వార్థ లేదు. అయ్యో నేను స్వార్థ పడించబోదు, నాకు శ్రమ అన్నాడు. నేను ఇష్టపడి స్వార్థ పడించలేదా? జీతం వచ్చాడు. ఇక్కడ భావం లేదు, ఆ శ్రమ అర్థం లేదు, ఆ జీతం లేదు. ఎంత చేయడానికి కాలేజీలోనే మనం విలోకాన్ని మనకు అర్థమైంది. కాబట్టి ప్రియమైన తెలుగు స్వార్థ పడలేదు కనుక నీ ఉద్దేశం కానీ, నా ఉద్దేశం కానీ, యావత్ ఉద్దేశాలు లేవు. నిన్న మన అర్థం ఏంటంటే మీ 13 ఓట్లు వేశారు లేదా? 8 ఓట్లు వేశారు. మీకు స్లిప్ ఉంది. ఆ స్లిప్ తీసుకుని మీరు కూలింగ్ పొందుకు వెళ్ళారు. కూలింగ్ పొందుకు వెళ్ళిన తర్వాత
మీకు ఇచ్చిన స్కూల్ ప్రకారంగా ఇండియా లేదు, ఊరికి పోతుంది పేరు రోడ్డు ఇస్తారా ఏమంటారు? ఎలా పడవచ్చు? ఇంట్లో లేదు ఏస్తారు, పోలీసులు పిలిచి బయటకు నెట్టేస్తారు. వాస్తవం కదా? కాబట్టి నిజంగా మన అందరి పేరు ఏమంటారా? జీవగ్రంథంలో ఉండాలా? జీవగ్రంథంలో ఉంటే దేనికి సహకారిగా ఉండాలా? దేనికి? ఒట్లు ఉండాలి, లేదా శ్యామ ఒట్లుగా ఉండాలి, లేదా భర్త ఉండాలి, లేదా అభివృద్ధి చూడాలి. దేనికి? దేనిలో దేనిలో సహకారం? పాస్టర్ గారు పాస్టర్ సహకారం. ఇవన్నీ గోంగూర మాటలు. లేక ఆలోచన ఒకసారి ముగించుకుంటున్నారు. పిలుపు పత్రిక 4వ అధ్యాయం, పిలుపు పత్రిక 4వ అధ్యాయం ప్రభువునకు ఏక మనస్సు కలవాలని అన్నాడు. దేనికి ఏక మనస్సు కావాలా? ప్రభువునకు ఏక మనస్సు కలవాలని యువజేయులు శుద్ధికేలు పరిపాలన అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్రెడిట్లో నా యొక్క సహకారంతో స్వార్థంలో నాతో కూడా ప్రయాసపడేవారు. ఏ పని అంటూ పనే గిన్నెలకి ఏ పని, పట్టణకి ఏ పని, కోరి కూర్చే పనే, దాన్ని పరిచయం సహకారం దేనికి కావాలంటే సర్వలోకాన్ని రక్షించగలిగిన స్వార్థంలో మాత్రమే ఈ సహకారం కావాలి. మీరు సంఘాలు ఆలోచన చేయండి. దగ్గరగా 20 సంవత్సరాల పరిచయం వారు ఉన్నారు. మీరు 20 సంవత్సరాల పరిచయం వారు ఉన్నారు. ఎక్కడైనా మిమ్మల్ని ఏ సందర్భంలోనైనా ఇంటి పనుల కోసం ఎక్కడైనా ఎవరైనా పిలిచారా? సార్ ఆలోచన చేయండి. ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా అవి ఎవరాసం నేను ఎవరు అడగాల్సింది అది నా పని కాదు. మీ సహాయం దేనికి కావాలా? స్వార్థ పనికి కావాలి, వ్యక్తిగతంగా నాకేం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏడుతున్నాడు అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు నివేదిలో నా యొక్క సహకారంతో స్వార్థపడతారు, నాతో కూడా ప్రయాసపడేవారు వారికి సహాయం చేయి. ఆ సహకారుల పేరు ఏ సహకారం పేరు? ఎప్పటిదాకా నేను స్వార్థ చేసి గుడిగాల్సిందని మాట్లాడతాను. ఏమని స్వార్థ పనిలో సహకారుల పేరు ఎంత ప్రాముఖ్యమైనది కాదు. స్వార్థంలో సహకరిస్తే పేరు జీవగ్రంథం చెప్పాడండి. ఎంతమంది నిజంగా స్వార్థం పని అంటే చాలా మందికి ఇష్టం, చాలా మందికి భారం, చాలా మందికి ఇబ్బందులు ఫీలవుతున్నారు. స్వార్థ ప్రకటించకపోతే ఏం లేదు, నిత్య జీవం లేదు. స్వార్థ ప్రకటించకపోతే నువ్వు పంచమంది ఏమన్నా నోడుకోవడానికి అది మాకు అర్థం కావట్లేదు. స్వార్థ పని ఏంటంటే ఎంతో సంతోషంగా ఆనందంగా నీకు ఎలాంటి రక్షణ భాగ్యాన్ని కలిగించావు. రక్షణ భాగ్యం ఎంతో మంది ఉన్నారు. వారి వరకు ప్రయాసంతో సంతోషంతో ఆనందంతో ఆ పని జరిగించాలి. ఏ పని పక్కనేసి మన పనుల కోసం ఆ పనులు పెడితే ఎంతవరకు రాసినాము? ఆ పనులు పెట్టి ఇక్కడ ఆనందం 360 చేసిన కలకి తప్పు చేసిన పనులు తెలియలేదు. కాబట్టి స్వార్థ పని ప్రపంచంలో పాల్గొనేదన్న విషయాన్ని ఇది మరొక ఆ సహకారాలు ఎక్కడుంటాయి? జీవగ్రంథంలో ఉంటాయి. ఒకవేళ మనం సంఘ సభ్యులు పోయినా మన పేరు జీవగ్రంథంలో లేకపోతే మనం ఏమంటాం? మన సంఘ సభ్యులే సంఘములకు సత్యము క్రీస్తు సంఘమని చెప్పుకుని సంఘంలో పాల్గొంది ఆరాధన చేసే భక్తులుగా ఉన్న మన పేరు ఏమంటారా? జీవగ్రంథంలో ఉండవు. ఏమంటారు? జీవగ్రంథంలో లేని పేరు ఏమంటారు చెప్పండి. ముఖ్యంగా ఒకసారి ప్రకటన చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడినట్టు కనపడదు కదా. ఎలా అదే ఇప్పుడు దాకా సర్వోపరుడిగా ఇప్పుడు దాకా
లోకమందు జ్యోతులై కనబడుతున్నారు అన్నాడు. నీ జ్యోతి తీసి ఇంటికి పెట్టుకోవాలి. లోకంలో జ్యోతి వెలిగించాలా, సువార్త ప్రకటించాలా, ఒక తలం తీసుకెళ్ళి గోదావరి పెట్టుకోవడం లేదు. సోమవారం సరిదర్శనం చేయాలన్నాడు, అగ్నిగుండంలో ఏమన్నాడు లేఖనాలను చూపించి. కాబట్టి ప్రియదేవుడు సువార్త ప్రకటనైనటువంటి విధానం కాదు. సువార్త ప్రకటనైనటువంటిది ఎలాగా బాధతో బాధ్యతతో బాధపడే విద్యకి శ్రమాన్ని గుర్తిరిగి జీతం దేవుడు విషయం గుర్తిరిగి స్వార్థ పనులు బాధపడుతున్నవారు తప్ప అది బాధపడు ఇసుక ఇనిసాంతని అనిసాంతని దేవుడి పని విషయంలో వినేగొడతాం. ఇసుక కాదన్నాడు, ఇసుక కాదన్నాడు. ఏమైంది విసుకడం వల్ల సరుకులు వచ్చింది, సరుకుల వల్లే ఇసుక రాష్ట్రానికి. కాబట్టి దేవుడి పని విషయంలో ఎక్కడ సరగొద్దు, విసుకద్దు. భక్తిగా మర్యాదగా దేవుడి పని విషయంలో బాధ్యతగా కలిగి అది నా బాధలు, అది నా బాధ్యత అని గుర్తెరిగి ప్రభుత్వ స్వార్థంలో ప్రతి ఒక్కరు పాల్గొస్తూ కావాలని ప్రభుత్వంగా హెచ్చరిస్తుంది. ఎందుకంటే మన వాత్సల్యం మాత్రం ఉపయోగం లేదు. ఆ స్వార్థంలో పాల్గొనడం కాకపోతే నీకు జీవనంలో ఉండదు, జీవనంలో లేకపోతే నాకే నువ్వు వాత్సల్యం మీద జరిగేది. కాబట్టి సువార్త ప్రకటన పని నువ్వు మర్చిపోతే దేవుడు నిన్ను పరలోకంలో మర్చిపోతాడు. కాబట్టి సువార్త ప్రకటన అవసరం. ఎందుకంటే సంఘం సజీవంగా బతుకుందన్నది ఆధారమే సువార్త ప్రకటన. ఎందుకంటే ఒక మనిషి బతుకున్నాడు మాట్లాడతాడు, సంఘం బతుకుంది మాట్లాడాలి. స్వార్థ పైన ప్రకటించే వాళ్ళు అక్కడ స్వార్థ కార్యక్రమాలు కాబట్టి ప్రకటించాలి. ఎవరు ప్రకటించాలా? సంఘం ద్వారా ప్రకటించాలి. ఆ సంఘం ద్వారా ప్రకటించాలంటే ఆ ప్రకటించే ఎవరు కాదంటే సంఘం ద్వారా నేను చేస్తాను, నేను స్టేజీ పెడతాను, లైట్ పెడతాను, సేవ చేసి పెడతాం, నువ్వు వాక్యం అనేటువంటి ఇంకా ప్రోత్సాహం ఎక్కువైతే ఎంత బలమైన స్వభావం. కానీ అతను ఎక్కడున్నాడు ఏమండి? ఎడగెక్కుతాడంట, అతనికి ఎక్కడ ఎడగెక్కుతాడంట, ఎడగెక్కాడు. కాబట్టి మన ఏరియాలోనే వాళ్ళు స్వతంత్రం సహకరించకపోతే బయటకు వెళ్ళడానికి ఆస్కారం లేదు. కాబట్టి మీరు ముందుగానే ప్రవేశం కావాలి. నిజంగా ఆ డేట్ మీకు వెళ్ళలేదు. అది సావు అవ్వచ్చు, మరణం అవ్వచ్చు, పెళ్లి అవ్వచ్చు, పెటాకులు అవ్వచ్చు. ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? స్వార్థం ముఖ్యం. ఎందుకంటే నేను మీకు మిమ్మల్ని హెచ్చరించాలని కాదు వాస్తవం చెప్పేది. మత్తయి సువార్తలో ఒక యేసు దగ్గరికి అమర్చించాడు, శిష్యుడిగా ఉండాలనుకున్నాడు. శిష్యుడిగా కొనసాగుతున్నాడు. అయ్యా నా తండ్రి చనిపోయాడు, నేను వెంటనే బాధపడాలనుకున్నాడు. అప్పుడు యేసు అయ్యా మరణం అనేది చాలా అమిపోయింది, వెళ్ళి వెంటనే వెళ్ళాడా అన్నాడా? ఏమన్నాడు? మృతులు తమ మృతులు బాధపడుతుంది, యూ కెన్ ఫాలో మీ అన్నాడు. ఆ భావం ఎంతమంది చనిపోయింది కదా, నేను వెళ్ళాలి ఆడ పెళ్ళి పెట్టి విలువైన ఘనమైన స్వార్థమైన పెట్టి ఎడకు వెళ్తారు. ఇబ్బంది ఏమి వెళ్ళండి, ఆరాధన పెట్టాలండి, స్వార్థ పెట్టండి, వెళ్ళండి, ఇబ్బంది లేదు. అప్పుడు ఎడకెళ్తారు అర్థమైంది. ఇప్పుడు ఏమంటే కాదు, ఎడకే ఆ లోకానికి ఎడకెళ్తారు అర్థమవుతుంది. ఆలోచన చేయండి. కాబట్టి దేవుడి ఉద్దేశం కానీ దేవుడి పని కానీ దేవుడి వాక్యం ఎక్కడ నిర్ధకమయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ఆ వాస్తవాన్ని దేవుడు ముందుగా చెప్పాడు. కోసమే ముందుగానే ప్రకటించన్నాడు. ముందుగా ప్రకటించి తిరిగి చచ్చిపోయిన తర్వాత అయ్యా అసలు నాకు తెలియనే లేదని చెప్పడం ఆస్కారం అనుకోవడానికి మరి ముందే చెప్పాడు. వాడు చచ్చిపోయిన తర్వాత నాకు ఏం చెప్పాడు, నాకు తెలియదు అనలేడు. కాబట్టి ఆ వర్తమానం నీకు నాకు లోకకర్తలు ఉపయోగించారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణని తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. సహకరిస్తారో సహకరించారో, తాటేస్తారో మాటేస్తారో, ఏమండి ఇంట్లో వెళ్ళాలనుకుంటారా ఇబ్బంది లేదు. కానీ అజయ్ ఎవరు ఎవరెవరు కానీ ప్రశ్నించే దేవుడు ఉన్నాడని విషయం పంచుకోకండి. తీర్పు దేవుడు ఎదురే భాగం కాబోతుంది. కాబట్టి ఆలోచన ఒక్కసారి ఆలోచన. ఈ సంవత్సర కాలంలో 12 రోజులు స్వార్థ పనిలో నేను ఎంత మేర నా సహకారం అందించాను. స్వార్థ పనిలో 8 రోజుల సహకారం ఉంది, ఎంత శ్రమ ఉంటాయి కనీసం అసలు అక్కడ నుంచి తీసుకెళ్ళా. సంగమంతా సేవా విషయం చెప్పడానికి నిజంగా
చిన్న బిడ్డ రైలు పట్ల ఆందోళన చివరికి కుర్చీలు లేకపోయి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఈ టైంలో 12 గంటల టైంలో నిద్రపోయే పసిపిల్ల ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 6 సంవత్సరాలు ఉంటాయి. 6 సంవత్సరాల పాప మేమంతా కుర్చీలు వస్తుంటే కుర్చీలు వెళ్ళి అవసరం వస్తామంటే ఎంత బాధ అనిపించింది తెలుసు. ఆ స్వార్థ పరిమిషంలో ఎంత నిద్రపోతుందో ఆ పరిమిషంలో అక్కడ మాతో పాటు కుర్చీలు అవసరం వస్తుంటే అంత భక్తి అంత శ్రద్ధ మనకి ఎంతమందికి ఉందన్నది అర్థం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవులు ఎవరైతే నమ్మకంగా ఉంటారో నమ్మకమైన వారికి వెళ్ళే దేవుడు ఉంటాయి. ఎవరైతే అప్రమకంగా నమ్మి అన్నట్టుగా అన్ని అన్నట్టుగా తెలిసి తెలియనట్టుగా చేయకూడనటువంటి తప్పించుకునే వాళ్ళు ఉంటే నిజంగా దేవుడు తప్పిస్తాడని మర్చిపోతాడు. కాబట్టి ఇక్కడ చెప్పాడు మీరు ఎట్టి కొలత ఇక్కడ కొలుస్తారో అదే కొలత ఇక్కడ కొడతాయి. మర్చిపోకండి. మోసపోకుండా దేవుడు తిరుగుతాడు. మీరు ఇక్కడ ఏ పంట అయితే తిరుగుతున్నారో ఏ విత్తనం తిరుగుతున్నారో అదే విత్తనాలు వాడతారు. అర్థమవుతుందా? ఇక్కడ శ్రమ పడితే అక్కడ శ్రమ దొరుకుతుంది. ఇక్కడ శ్రమ పడితే సుఖపడితే ఆ శ్రమ పడాల్సి వచ్చింది. ఏం కావాలో తెలుసుకోవాల్సింది మీరే తప్ప ఏం కావాలో మనకు కాదు. కాబట్టి లేఖనసరంగా అందరికీ హెచ్చరిక. కాబట్టి ఆ హెచ్చరిక ప్రకారంగా సువార్త అనేది ఎంత భారమో తెలిసి సువార్త ప్రతి ఒక్కరు శిరసవరించి ప్రాణాలను తెగించే స్వార్థంలో ముందుకు సాగాలని వారితో హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని దేవుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తూ ఎంతవరకు తెలియజేస్తూ నా మాట్లాడుతున్నాను.